మనకు బాగా పరిచయమైన 29వ కీర్తన 9వ వాక్యం చదవండి. యెహోవా స్వరము లేళ్లను ఈన చేయును, అది ఆకులు రాల్చును. ఆయన ఆలయములో నున్నవన్నీ ఆయనకే ప్రభావము అనుచున్నవి. చాలు, నువ్వు ఇట్టంటే ఆయన కూర్చోమని కూర్చుని పోతున్నాడు. దేవునికి మహిమ కలిగే ఒక స్తోత్రం చెప్తారా? పేపర్లో ఒకసారి వచ్చింది 100 రోగాలకు ఒక్కటే మందని. అది నిజమో అబద్ధమో నాకు తెలియదు, కానీ నాకు తెలిసి 100 కాదు, ఏ రోగానికైనా ఒక్కటే మందు, దాని పేరు స్తోత్రం. గట్టిగా స్తోత్రాలు చెప్తే ఏ జబ్బు అని పోతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఆలయములో ఉన్నవన్నీ ఆయనకే ప్రభావం అనుచున్నవి. మరొక భాషలో చెప్పాలంటే ఎఫెక్ట్స్ అని తీసేనా, మరొక భాషలో చెప్పాలంటే ఆయనకే మహిమ చెల్లించుచున్నవి, ఆపాదించుచున్నవి, అనుచున్నవి అని అర్థం. మరి థియాలజీన్స్ అందరూ ఇక్కడ ఉన్నారు, ఒప్పుకుంటారు లేదు నాకు తెలియదు. ట్రాన్స్లేషన్ని సంబంధం లేనట్టు చూస్తున్నాం ఏంటంటే, ఆయన ఆలయములో ఉన్నవన్నీ ఆయనకే ప్రభావం అనుచున్నవి. మరొక భాషలో ఆయనకే మహిమ ఆరోపించుచున్నవి. Everything that has placed in the temple of God is glorifying the Almighty. That is what the exact meaning of the whole statement. నా ప్రశ్న ఏమిటంటే, ఆయన ఆలయములో ఉన్నవన్నీ అన్నారు కదా, ఏమున్నాయి ఆలయంలో? సౌండ్ సిస్టము, కెమెరాలు, ఫ్యాన్లు, స్టేజీ, పోడియం, మైకులు. ఆయన ఆలయములో ఉన్నవన్నీ ఆయనకే ప్రభావము అనుచున్నవి, ఆరోపించున్నవి, మహిమను ఆపాదించుచున్నవన్న కోణములో అసలు ఆలయములో ఏమున్నాయి? అనే ఒక కీలకమైన మాటను మనము ధ్యానం చేస్తే విషయాన్ని కాస్త సంక్షిప్తంగా తేలగొట్టడానికి లేఖన వచన భాగములన్నీ చదివే అవసరత లేకుండా నేను టూకీగా చెబుతాను కనుక మీరు తలలు పైకెత్తి నా వైపు చూస్తూ వింటే సరిపోతుంది. ఆయన ఆలయములో ఉన్నవన్నీ ఆయన ఆలయములో ఏముంటాయి? దేవుడు మోషేను ఆలయము నిర్మింపజేసినప్పుడు పరలోకములో ఉన్న ఆలయ నమూనా చూపించి అలాగే చేయమని చెప్పాడు. ఐగుప్తులో మీరు అభ్యసించిన సకల విద్యముల జ్ఞానము ఇందులో పెట్టొద్దు నాన్న, నీకు నేను ఒక మందిరాన్ని చూపిస్తాను, మోడల్ టెంపుల్, అదే కట్టాలన్నాడు. ఈ క్రమంలో ఆ మందిరం 3 భాగాలుగా దేవుడే చూపించాడు. ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఈ మందిరములో కడుగు పెడితే ఆవరణం మొదట నీకు ఎదురవుతుంది. ఆవరణములో బలిపీఠం ఉంటుంది. ఇప్పుడు ఆ మందిరమైనా ఈ మందిరమైన ఒకటే కాన్సెప్టు. అసలు ఆ ఆలయాన్ని దేవుడు ప్రతిపాదించినదే ఈ ఆలయం ఎలా ఉండాలో మనకు అర్థం కావడానికి. ఊరక నేనే దేవుని ఆలయం అని ప్రగల్భాలు పలకడానికో, yes I am the temple of the Holy Spirit అని ఎగరడానికో కాదు.
నేను గత అనేక సంవత్సరాలుగా నెత్తి నోరు బాదుకుంటూ కఠినాతి కఠినంగా చెబుతున్న బోధ, మీరు దేవుని ఆత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా అనే 16వ వచనాన్ని ఎవడు క్లెయిమ్ చేసుకోవద్దు. 10 నుంచి 15 వచనాల ముందు పాటిస్తే 16లో నువ్వు ఆలయం అవుతావని చెబుతున్నాను. 10వ వచనంలో ఏం చెప్పాడు? నేర్పరిని శిల్పకారుని వల్ల నేను పునాదిని వేశాను అన్నాడు. 11లో ఆ పునాది తప్ప ఇంకొక పునాది వేయకూడదు అన్నాడు. 12లో ఆ పునాది మీద ఏ మెటీరియల్తో కడుతున్నావో చూసుకోమన్నాడు. 13, 14లో కర్రా గడ్డి కొయ్యకలతో కడితే కాలిపోద్ది అన్నాడు. వెండి బంగారం వెలగలరాలతో కడితే నిలబడుద్ది అన్నాడు. 15లో పని పూర్తయిపోతే అగ్ని చేత పరీక్షించబడుతుంది అన్నాడు. ఆ అగ్ని చేత కాల్చబడ్డప్పుడు కర్ర గడ్డి కొయ్యకాలు బూడిదైపోతే కనుక వాని పనికి నిత్య నష్టము కలుగుద్ది అన్నాడు. అదే వెండి బంగారు వెలగలరాలతో కట్టబడితే నిలబడి ప్రకాశిస్తుంది, మహిమ పొందుద్ది అన్నాడు. ఇలా నిలబడితే, అగ్నికి ఆగితే, మరింత కాంతుని ప్రకాశిస్తే అప్పుడు మీరు దేవుని ఆలయం అని 16లో చెప్పాడు. నువ్వు ఎన్ని తీసేసి నేనే దేవుని ఆలయం అంటాకి అంటే నువ్వు ఫీల్ అయితే ఆలయం అయిపోతావా? పోనీ ఆశపడితే అయిపోతావా? ఒకరి ఫీలింగ్స్ మీద, ఆశల మీద ఒక మందిరం కాదు కదండి. పునాది మీదకి రావాలి, కట్టబడాలి, కట్టేవాడికి దర్శనం ఉండాలి. ఏమీ లేకుండా ఎట్ట అవుద్ది? అడ్డగోలుగా బతికేది, రోడ్లంటే తిరిగేది, పిచ్చి పనులు చేసేది, పరిశుద్ధ జీవితం కాదు, పరిశుద్ధ జీవితం ఆశ కూడా లేకుండా అడ్డగోలుగా బతికేది, మైకి పట్టుకోగానే నేను దేవుని ఆలయమని పాపిష్టి ప్రగల్భాలు పలికేది. మందిరానికి ఎందుకు రావాలంటే మందిరం ఎలా ఉంటుందో అర్థం చేసుకొని ఆ రకంగా నువ్వు మారడానికి. చాలా సీరియస్గా తీసుకొని ఇదే మాట మీరు ఎప్పుడైనా ఖండించాలి, ఎక్కడైనా సరే. 1 కొరింథీ 3:16 ఎవరికి వర్తిస్తుందంటే 10 నుంచి 15 పాటించినోడికే అన్నది. సీరియస్గా మీరు ఒక సిద్ధాంతంగా చేయాలి సంఘంలో. నువ్వు ముందు పునాది మీదకి రావాయా, దైవజనుడి చేతికి అప్పగించుకో, కట్టబడు. కర్రాగడ్డి కొయ్యకాలంటే స్వస్థతలు, వాగ్దానాలు, ఆశీర్వాదాలు, వాటి ద్వారా బాగా కట్టబడతారు భక్తిలో. కానీ శ్రమలో అని అగ్నిలో నిలబడలేరు. అదే వెండి అంటే విమోచన, బంగారం అంటే పరిశుద్ధత, వెలగల రాళ్ళంటే బహుమతి పొందే భక్తి. అలాంటి వాటితో కట్టుకుంటే ఎన్ని శ్రమలు వచ్చినా ఇంకా నిలబడతారు. అలా నిలబడితే అది ఆలయం. ఎవడు పడతాడు వచ్చి నేనే దేవుని ఆలయం అంటే? రోజు రోజుకి దానికి ఉన్న విలువ తగ్గేలాగా వ్యక్తుల ప్రవర్తన, మాటలు కనబడుతున్నాయి. కనుక ఈ మందిరమైనా ఏమన్నాను? మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ కాళ్ళ మీద నాకు ఎట్టా కాసిన 5 కిలోమీటర్ దూరం ఉన్నాను. మీరన్నా చెప్పండి, ఏమన్నాను? ఏ మందిరం కానీ రూల్ ఒకటే, ఈ మందిరాలన్నీ ఈ మందిరం గురించే. సింపుల్ లాజిక్ చెప్తాను. మందిరం కట్టమన్నాడు, నానా బాధలు పడి ఒంటి మీద ఉన్న బంగారం అంతా ఒలిసిచ్చేస్తే కరిగించి గుడి కట్టేశాక, ప్రతిష్ఠించేసాక ఇప్పేసి ముక్కలు చేసి నెత్తినట్టుకు వెళ్ళిపోమన్నాడు. మరి ఆ మాత్రానికి ఎందుకు కట్టమన్నామంటే నేను ఉంటాను ఎంటర్ గుళ్ళో, నాకు ఎందుకు అన్నాడు. మరి ఎందుకు కట్టమన్నామంటే గుడి ఎట్లా ఉంటావు మీకు తెలియాలని కట్టమన్నా కానీ నాకు అక్కర్లేదు అన్నాడు. హస్తకృతములకు ఆలయములో నివసింపననే మాట కొత్త నిబంధనలు చెప్పలే, పాత నిబంధనలు అని చెప్పాడు. ఆడెవడో కొత్తగా బయలుదేరి దేవుడు హస్తకృతములలో నివసింపడని వాక్యములు లేదా ఎందుకు కడుతున్నారు చర్చిలో డబ్బులు దండగా? అరే ఆ మొక్క చెప్పింది పాత నిబంధనలోనే. నువ్వు కొత్తగా కన్ను తెరిచిన మనిషివి. నువ్వు ఇంకా ఆమూలాగ్రం ఆదికాండం నుంచి పడదాక ఒకసారి చదవను కూడా చదవలేదు. ధ్యానించేది పక్కన పెట్టు, అర్థమయ్యేది ఇంకా పక్కన పెట్టు. అందుకే ఎవడు పడతాడు మాట్లాడకూడదు. చదువుకోవాలి, బైబిల్ ధ్యానించాలి, మీ సంఘ కాపురుల ఆత్మీయ తండ్రుల దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి, ధ్యానించాలి. దేవుని వాక్యం అంతా ఒకచోటే రాయబడదు కనుక కొంత హెచ్చదా కొంత అచ్చనదా అన్నీ పోగేసుకోవాలి. ఆ దోపిక లేకపోతే నోరు మూసుకొని చెప్పినోడు చేయాలి. అలా ఎవడు చెప్పమన్నాడు ఇప్పుడు నేను? మరి ఆవరణంలోనే ఉంటుంది. ఏముంటుంది? బలిపీఠం అనండి. చెప్పరే, చాలామంది దీన్ని బలిపీఠం అంటారు. ఇది కరుణాపీఠం, ఇది బలిపీఠం కాదు.
ఏ మందిరానికి వెళ్ళినా ఇది చెప్తానే ఉన్నా 10 ఏళ్ళ బట్టి అయినా కొత్తగానే ఉంది మనుషులకి. ఇంకా మరి విన్నామన్నా ఫాలో అవుతున్నామన్నా ఉడితే ఆవిడ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి కూర్చున్నాడంటే ఫాలో అవ్వడం సాపడం. మన కెనడాలో అదే జరిగింది. హాయ్ నా ప్రైజ్ అన్నాడు, వీడు హాయ్ అంటాడు, ఎవడు నాకేంది ఎంత బాగా తెలుసు అని నేను అనుకుంటే, ఎవరు బాబు అంటే అన్నా మీ ఫాలోవర్ నాన్న అన్నాడు. ఈ బాబుతో నాకు తెలుసు కాబట్టి ఏం ఫాలో అవుతారు మీరు అన్నాను. యూట్యూబ్ ఛానల్ని అన్నాడు. అంతే, ఆ ఛానల్లో ఏ అప్డేట్ వచ్చినా ఆడు నొక్కి పెట్టేశాడు కాబట్టి ఇంకమంటది చూస్తాడు అంతే. ఆడు మన బోధన ఫాలో అవుతున్నాడా, మన లైఫ్ స్టైల్ ఫాలో అవుతున్నాడా, మన తిండి విధానం, మన వైరాగ్యం ఏది ఫాలో అవుతాడు? అడ్డగోలు మాంసాలు నాన్ స్టాప్గా తింటాడు. ఆడేమంటాడు మనల్ని మీ ఫాలోవర్ని అంటాడు. నువ్వు ఇటుకిరాయి పెట్టుకున్నాడు ప్లేట్లో, దాన్ని కోసుకొని తింటున్నాడు, హోటల్లో కూర్చున్నాడు. అదేందని నన్ను అడగబాకు, నాకు కూడా తెలియదు. ఓ చిన్నపాటి ఇటుకిరాయిలా ఉంది ప్లేట్లో, కోసుకునేది పొడుచుకునే దాన్ని ఇచ్చారు, ఆడే కోసుకొని ఆడే పొడుచుకొని ఆడే తినేస్తున్నాడు. ఏంటి ఆడంట మళ్ళీ ఫాలోవర్ అన్నాడు నన్ను. ఇది ఎందుకు చెబుతున్నానంటే మేము అందరము కూడా యేసయ్య బిడ్డలమే, విశ్వాసులమే, క్రైస్తవులమే, మందిరాలకు వెళుతున్నామంటూ తామొక మందిరముగా మలచబడకుండా, కట్టబడకుండా అడ్డగోలుగా బతికేస్తున్న క్రైస్తవులే కుప్పలు తెప్పలున్నారు. ఈ ఆలయ ప్రతిష్ఠిత సందర్భంగా దేవుని సేవకునిగా దైవావేశముతో చెబుతున్నాను, నిన్ను నీవు దేవుని ఆలయముగా మలచగలిగిన, నిర్మించగలిగిన అభిషక్త దైవ జనుల చేతికి అప్పగించుకోకపోతే, ఏదో ఒక సంఘం అనుకుంటే, ఏదో ఒక సేవకుడు అనుకుంటే, ఏదో ఒక గుడి అనుకుంటే నువ్వే మందిరం అయ్యే ఛాన్సే లేదు. ఇక నువ్వు ఎత్తబడే ఛాన్స్ అసలు అవకాశం లేదు. ఇక టైంపాస్ భక్తి చేసేవాడైతే చేసుకోండి, డ్రామా కంటే వేస్ట్. ఆయన ఆలయములో ఉన్నవన్నీ ఏమేమి ఉన్నాయి? ఎంట్రన్స్లోనే బలిపీఠం ఉంది అనండి. ఏముంది? బలిపీఠం అంటే అర్థం ఏమండి? సమర్పణ జీవితం అనండి, చెప్పాలి. ఈ ఆలయానికి ఆవరణం అది. మరి ఈ ఆలయానికి ఆవరణం ఏంటి? శరీరం. అంటే సమర్పణ ఆవరణములో కనపడాలంటే శరీరంలో కనపడాలి. నా మనసులో, నా హృదయంలో, నా తలంపుల్లో. అందుకే నేను నా తొలి యవ్వన ప్రాయంలోనే ఆ పాటను వ్యతిరేకించాను. మా మమ్మీ నన్ను కొట్టింది కూడా. జై అన్నిటికీ వ్యతిరేకం మాడుతూ నోరు కూర్చొని అంద. చాలా ఫేమస్, హృదయమే నీ ఆలయం క్రీస్తు అని గ్రామ్ఫోన్ రికార్డు కాల నుంచి మోగిపోతుంటే, మమ్మీ తప్పు కదా ప్రతి దానికి నోరు మూసుకుందాం. బైబిల్లో అన్నీ ఉన్నాయి. హృదయం అని ఉంది, దేహం అని ఉంది. అది కంక్లూజన్గా మీరు దేవుని ఆలయం అన్నాడు. మీరు అంటే హృదయమా? చెప్పరే, మొత్తం 3 కలిపితేనే, ప్రాణాత్మ దేహములు కలిపితే నీవు. నీ ప్రాణమో, నీ దేహమో, నీ ఇంకోటి కలిపితే ఒక నువ్వు పూర్తి అవుతావా? మీరు దేవుని ఆలయమై ఉన్నారు. మీరు అంటే ప్రాణాత్మ దేహములు కలిస్తేనే. విడదీసి చూడుకొని ట్రై చేయి. దేహం లేకుండా ఆత్మ వస్తే దాన్ని ఎవడైనా మీరు అంటాడా? పోనీ ఆత్మ లేని దేహం వస్తే వ్యక్తిగా గౌరవిస్తారా? శవం అని అంటారు. మీరు అంటే ప్రాణాత్మ దేహాలు కలిస్తేనే సంపూర్ణ వ్యక్తి. అందులో సమర్పణ ఎక్కడ ఉండాలి? అది నా హృదయంలో ఉన్నది, నాకు నా దేవునికి సంబంధించి ఇవన్నీ పిచ్చి మాటలు, అబద్ధాలు, దొంగ మాటలు, తప్పించుకునే పాపిష్టి వ్యవహారాలు. అర్థమైందా? నిప్పుకోటి అంట వేటగాడు పరిగెడుతుంటే ఒక చోటకి వెళ్ళి పరిగెత్తి చిన్న గొయ్యి దొవ్వి తలకి అందులో పెడతంట. ఎప్పుడైతే తలకి అందులో పెట్టిందో వేటగాడు దానికి కనబడడు కాబట్టి నేను కూడా వేటగానికి కనబడను అనుకుంటున్నాను. అందుకే ఎవడన్నా యూజ్లెస్ ఫెలో తెలివితో కూడా కనపడదు. ఎవడు నిప్పు కూడా తెలివితే అట్లా అంటారు. పరిగెత్తి గొయ్యి దొప్పేసి తలకి అందులో పెడితే
దానికి వేటగాడు కనబడాడు కాబట్టి వేటగాడికి కూడా అది కనబడదా? అప్పుడు దాకా పరిగెత్తినోడు అప్పుడు ప్రశాంతంగా నడుచుకుంటూ చక్కగా పట్టుకెళ్తాడు. వేటగానికి ప్రయాస లేకుండా చేసే తెలివి తక్కువతనమే నిప్పుకోడి. నువ్వు చూడకపోతే ఎవడు నేను చూడలేదు అనుకో, నీకు ఏం తెలివి ఉందిరా అసలు? నా సందేశంలో మొదటి మాట ఏంటంటే, ఆలయములో ఉన్నవన్నీ అంటే మొదటి ఉపకరణం బలిపీఠమే. అది కూడా ఆవరణములో ఉండాలి, అది కూడా శరీరం మీద కనపడాలి. నీ సమర్పణ పరిశుద్ధమైన యాజకులు, అతి పరిశుద్ధ ప్రధాన యాజకుడు కాదు, దారిపోయే పాపిష్టుడు కూడా చూడగలిగేలాగా నీ శరీరం మీద నీ సమర్పణ కనపడాలి. మంచిగా చెప్పు ఆమేనని. హల్లెలూయా. నీ మాట తీరు, నీ వస్త్రధారణ, నీ తిండి, నీ గొడవ గోత్రం అంతా, నీ స్నేహాలు, నీ సంబంధాలు, నీ మాట ముచ్చట తీరు తెన్ను ఎదుటివాడు చూడగలిగే సమస్తం. నీ హృదయం ఎవడికి కనపడద్ది, మనసు ఎవడికి కనపడద్దు, తలంపేక సమర్పణ అందులో పెట్టుకుంటే. అతి పరిశుద్ధ స్థలములో ఉండేది మందసం. పరిశుద్ధ స్థలములో దీపవృక్షం, ధూపవేదిక, బల్ల ఇట్లాంటివన్నీ. పరిశుద్ధ స్థలములో ఉన్నవైతే యాజకుడు చూస్తాడు, అతి పరిశుద్ధ స్థలం అయితే దేవుడు చూస్తాడు. ఆవరణమైతే ఎవడైనా చూడవచ్చు కదా. మరి బలిపీఠం అనేది సమర్పణ అనేది బయట పెట్టాడుగా. మరి క్రైస్తవులు కాదు, అన్యజనులు సహితం నీ సమర్పణ గురించి సాక్ష్యం ఇవ్వాలి. కొన్ని సంవత్సరాలు నేను ప్రచారం చేస్తున్న సిద్ధాంతం కూడా చెప్తాను. కడుపులో, పేపర్లో, బైబిల్లో, నోట్స్లో పెట్టుకో. ఏంటి తెలుసా? సమర్పణ నీ అంతరంగపు విషయము కాదు, నీ బహిరంగ సాక్ష్యమై ఉండాలి. ఆమేన్. సమర్పణ అనేది నీ అంతరంగపు విషయం కాకూడదు. నీకు నీ దేవునికి మాత్రమే తెలిసే ముచ్చట కాకూడదు. దారేపోయే వాళ్ళకు కూడా అర్థమయ్యేట్టుగా కనబడితేనే దాని పేరు స్తోత్రం. చెప్పండి. పనికి మాలిన పాపిష్టి సామెతలు, మాంసం తిన్నామని ఎముకలు మెల్ల వేసుకుంటున్నావా, సమర్పణ అని చెప్పి అందరూ కనపడి, ఈ పనికి మాలిన డైలాగులు ఎవరికి కావాలి? సామెతలు 31 అధ్యాయులు ఉంటే ఒక్కటి కూడా కంటతో చెప్పలేడు. ఆడు రోడ్డు మీద సామెతలు మాత్రమే చెప్తాడు. ఆడు బైబిల్ మనిషి, రోడ్డు మీద మనిషి మనకి ఈజీగా అర్థం కావట్లా. చిన్నప్పుడు సండే స్కూల్ టైంలో చెప్పిన వచనాలు తప్ప ఆ తర్వాత ఒక్క వచనం కూడా రాదు. అడిగి శ్రద్ధ లేదు, ఆసక్తి పోయింది, అభ్యాసం చేయటం లేదు. సమర్పణ అనండి. క్రైస్తవ జీవితంలో భక్తులారా చెప్పండి, సమర్పణ ఉండాలా అక్కర్లేదా? మీరందరూ ఏంటి భోజనం చేసేటప్పుడు తప్ప నోరు తెరవరా? మరే అంత సీరియస్గా ఉన్నారు ఎందుకు? మిమ్మల్ని కదా అడుగుతా. చెప్పండి చెప్పండి చెప్పండి. సమర్పణ అందరికీ తెలియాలా అక్కర్లేదా? అది నాకు నా దేవునికి సంబంధించిన విషయం అనకూడదు. ఇరుగు పొరుగు వారు అన్ని జనులు కూడా సాక్ష్యం చెప్పగలిగేలా మన సమర్పణ కనపడాలి. మళ్ళీ చెప్తున్న, సమర్పణ మన సాక్ష్యం అయిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యములో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. సమర్పణ అంటే దేవుని బిడ్డలారా, అబ్రాహామును దేవుడు కుమారుని సమర్పించమని చెప్పాడు. అక్కడ బోధించబడ్డ అంశము ప్రేమించే ఇస్సాకు అనండి. అంటే బలిపీఠం మీద ఏం పెట్టాలి? ప్రేమించే వాటిని పెట్టాలి. నీకు ఇష్టం లేనివి, నీకు చిరాకు వచ్చేసినవి, తెగదాగి అలిచిపోయి లివర్ చెడిపోయాక మందు పక్కన పెట్టానంటే అవ్వదు. ఈ మొక్క ఒకటి చెప్పాడు కాబట్టి నేను చెప్తున్నాను. బీపీ వచ్చేసి సాక్ష్యం చెప్తున్నాడు. ఇంకా నేను పూర్తిగా ఇందులోకి వచ్చేసానండి, ఇక మందు గట్ట ముడతలేదు అంటే నేను ఎప్పుడు సాక్ష్యం వెంటనే ఒప్పేసుకోను కదా. మనకు ప్రతి ఊర్లో మన బిడ్డలు అంటూ ఉంటారు కనుక ఎంక్వైరీ కొట్టాను. అభిబానికి లివర్ చెడిపోయిందని తాగితే చచ్చిపోతామని చెప్పాడు డాక్టర్. ఆడిది సమర్పణ కాదు, భయం. సగం లివర్ కోసేస్తాడు, కొడుకు ఇస్తాన్నాడంట సగం. అది పెడతా కూడా సెట్ అవ్వదన్నాడు. మిగతా సగం కులిపోయిందిరా, ఇంకెందుకు ఆడిది పాడు చేస్తా ఉన్నాయి అన్నారంట.
ఆ దశలో ఒక దైవజనుడు ప్రార్థన చేస్తే వాడికి కాస్త స్వస్థత కలిగింది. ఒక సుక్క ముట్టుకున్న వెళ్ళిపోతాడు. అందుకని మానేసి ఏమన్నాడు, నేను ఇక సమర్పణలోకి వచ్చేసాను సార్, ఇక ముట్టుకోను. వృద్ధనారి ప్రాతిపత్యం అన్నారు, పనికి మళ్ళీ మాటలు చెప్పకో. అయ్యా నీవు ఇప్పుడు చెప్పు, నీకు ఇష్టమైంది ఏమైనా విడిచిపెట్టావా? నీకు ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు కానీ, ఇష్టమైనటువంటి ఖరీదైన వస్త్రాలు కానీ, నీకు ఇష్టమైనటువంటి వెండి బంగారు నగలు కానీ, నీకు ఇష్టమైన వెలుపటి అలంకరణ కానీ, నీకు ఇష్టమైనటువంటి పదవులు పందేరాలు హడావుడులు గొడవగోత్రాలు కానీ, ఇలా నువ్వు ప్రేమించేది ఏదైనా దేవుని కొరకు బలిపీఠం మీద పెట్టేస్తే దాన్ని సమర్పణ అంటారు. ఒకడికి మటన్ అంటే ఇష్టం ఉండదండి, చికెన్ అంటే చాలా ఇష్టం. ఆడు వాక్యం విని మటన్ సమర్పించేసాను అన్నాడు. ఎక్కడికి వెళ్ళినా మటన్ తిన సమర్పించేసుకున్నాను. అసలు యాక్చువల్గా వాడికి మటన్ అంటే ఇష్టం ఉండదు, చికెన్ అంటేనే ఇష్టం. అంటే సమర్పణ పేరుతో మోసం చేయించున్నటువంటి నరకం సెంటర్లో పడే మార్గాలు సరళం చేసుకున్న భక్తుడాడు. ఎందుకని చికెన్ తిన్నందుకు ఎవడు నరకానికి వెళ్ళాడు, దర్జాగా పరలోకం వెళ్తాడు. ఆ పేరు మీద అబద్ధం ఆడుతున్నందుకు పోతాడు. ఇన్ని ఎవడు తినొద్దు అన్నాడు రా, ఇంకేమన్నా తిను, పెద్ద పెద్ద కూడా తినవద్దు అన్నాడు. ఎయి పడితే తినొచ్చి చిన్నగా మాట్లాడు లేరా. వాళ్ళు కన్జ్యూమ్ చేసేదేమో బేభత్సం, మాట్లాడేదేమో చాలా స్వల్పం. వాళ్ళు చూసి అసలే తోటకూర బీరకాయ తినొచ్చాడు అని మనం అనుకుంటాం. కాదు కాదు కాదు, అదంతా వేటకూరే, తోటకూర బ్యాచ్ కాదు ఆడు అసలు. అట్లా భాష, అయ్యా వందనాలు స్తోత్రం అంటే అయ్య బాబా 2 కేజీల నాటుకోడి అట్ట తినొచ్చాడు ఆడుకోవటానికి. ఇట్లాంటి నాటకాల భూమి మీద ఉన్నారు నాయన. సమర్పణని సాక్ష్యం అవ్వాలి అనండి. అంటే బలిపీఠం మీద ఏం పెడితే సమర్పణ, నువ్వు ప్రేమి, నీకు ఇష్టం లేదు పెడితే సుఖం లేదు, నీకు ఇష్టమైందే పెట్టాలి. రెండో సమర్పణ ఏంటి? మోషే గారు సుఖభోగాలు పెట్టేశాడు. అతనికి సుఖపడే అవకాశాలు వచ్చినా కష్టపడడానికి ఇష్టపడ్డాడు. అసలు ఆ మాటలు ఇప్పటికీ ఎరగో, చిన్నప్పుడు సండే స్కూల్ అప్పుడు నుంచి అవుతున్నాగా. ఏమండి, అల్పకాల పాప భోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు. అసలు ఒక్క పదం మీకు అరుగుద్దా? శ్రమ అనుభవించడం మేలు. ఎవడికి అసలు అర్థమైద్దా? అది ఏందది? శ్రమ అనుభవించే వాళ్ళు ఎవరు కూడా మేలుని అనుభవించలేవు. శ్రమలు అనుభవించాక మేలు వస్తుందని అనుభవిస్తారు. నీకు అర్థమైతే అర్థమైనంత. శ్రమలు అనుభవించే వాళ్ళందరూ శ్రమ కూడా ఒక మేలుని అనుభవించే వాళ్ళు నాకు తెలిసి 10% మంది కనపడలా. ఈ శ్రమలు ఎలాగో వచ్చేసుకుంటే నెక్స్ట్ మేలు వస్తుందని. ఓరు బాబు, ఈ బాబుతో యేసుప్రభుకి అర్థమవుతా, మనకే అర్థమైపోతుంటే ఆడికి ఎందుకు ఎత్తాడు ఆశీర్వాదం? ఆడు దేని మీద కన్నేసాడు అని తెలుసు కదా. నువ్వు దాని మీద దృష్టి నిలిపిన తోడిని ఇచ్చే ఒక రెక్కలు ధరించి నువ్వు దేని మీద ఎక్కువ మనసు పెడితే దగ్గరిపోతే దేశ రక్తమే జయం. భక్తులకు నచ్చినట్లేదు. పోనీ వారం ట్రై చేయి, ఎగిరిపోయాక మళ్ళీ సాక్ష్యం చెప్తే కానీ వచ్చి. చాలామంది డబ్బు మీదే మనసు పెట్టి దానికోసం అబద్ధం ఆడడానికి, మోసం చేయడానికి, నేను దేవుని బిడ్డని కాదు, క్రైస్తవుని కాదని చెప్పుకోవడానికి, సర్టిఫికెట్లు మార్చడానికి కూడా ఇబ్బంది పడకుండా అబద్ధం ఆడి కోర్టులో సాక్షి సంతకాలు పెట్టి ఆర్థిక ప్రయోజనం కోసం ఇంత దిగజారిన వాళ్ళు ఎందరో. ఈడు భక్తి పేరు మీద దేవుని సంఘాన్ని మోసం చేసిన దానికంటే బేబత్సంగా ఎవడో వచ్చి 10 రెట్లు మోసం చేస్తే చెప్పసేసుకొచ్చి రోడ్డు పక్కన దొప్పటేసుకొచ్చుని నాయన దీపం అన్న వాళ్ళని బోళ్ళు మందిని చూశా. అర్థమైందా? మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడ్డాడు. వాట్ ఎవర్ మ్యాన్ సోస్ దట్ షల్ హి రీప్. మనిషి ఏది విత్తాడు అది కోసుకుంటాడు. నువ్వు మోసాన్ని విత్తి, కపటాన్ని విత్తి, తెలివితేటలు విత్తి ఆశీర్వాదాలు కోసుకుంటా.
లోకమంతటా సంచారము చేయుచున్న యెహోవా 7 కనులు చూస్తూనే చిన్న. నాలాంటి అమాయకమైన పాస్టర్ నువ్వు 5 నిమిషాల్లో మేనేజ్ చేసి యేసు ప్రభు దగ్గర సెట్ అవ్వదు. పాస్టర్లు ఏముంది, ఇక్కడ బలిపెట్ట దగ్గరికి వచ్చి ఏడు చేసి కనిపి ప్రభా అన్నాం అనుకో, అయ్యి బాబు ఎంత పశ్చాత్తాప పెట్టి దేవుడు నా ప్రసంగం ద్వారా మారిపోయాడు అని ఆడి ఖాతాలు వేసేసుకొని ఆనందంగా ఇంటికి వెళ్ళిపోతాడు. ఆడు పాస్టర్ వెళ్ళిపోగానే ఎంత మామూలు ఆడిపోతాడు. ఓరు బాబు ఎంతమంది చూస్తలేదురా. ఓ పాస్టర్ గారికి మనవని, ఇంకో పాస్టర్ గారికి కొడుకును, నేను పాస్టర్ గారి 31 సంవత్సరం ఇందులోనే పుట్టి పెరుగుతలేదా, చూస్తలేదా ఆ ఏడుపులు ఎలాంటి ఏడుపులు. పైకి ఏమైనా పడుతున్న ఏడుపు కన్నా లోపల ఏడుపు ఏంటో కూడా తెలుస్తుంది మనకి. మొన్న కూటంలో ఉన్న రూపాంతరపరచులాగా ఏసులాగా మార్చు, నీలాగా మారిపోవాలని తెగేడు చేస్తున్నాడు ఒకడు. పోన్లే ఇన్నాళ్ళకి ఒకడు దొరికాడు అనుకున్నాను నేను. భోజనాల దగ్గర సౌండ్ ఎక్కువ వస్తున్న చూసి తీడే నాకు సరైన మొక్కలేదు అన్నాడు. యేసు లాంటి మనసు కొరకు ఏడ్చినోడు మొక్కల కోసం పెడతాడండి. తూ అని ఇక్కడ మైకిలో అన్నాను కానీ ఆడముఖం మీద అన్నాను. నీకు నా మొహం ఏముంటుంది? నువ్వు అడిగింది ఏంటి, నువ్వు చేసేది ఏంటి? అసలు నువ్వు ప్రేమించేది పెడితేనే సమర్పణ, సుఖభోగాలను పెడితేనే సమర్పణ. ఎలీషా జీవనోపాధిని పెట్టాడు, అపోస్తలులు ప్రాణాలు పెట్టారు. అయ్యా ఒకే ఒక్క మాట, బలిపీఠం మీద సరైన సమర్పణ పెడితేనే భక్తి సెట్ అయింది. రాకల్లో కూడా ఈ పెంతుకోస్తులు, ఈ అపోస్తులు ఈ రకంగా పేనం తీస్తారు కానీ ఒక్క బోర మోగితే అందరం వెళ్ళిపోతాం, అక్కడ అందరం కలిసే ఉంటాం. వీళ్ళు ఇక్కడ మనకు ఉపదేశం లేదు, అభిషేకం లేదు, సమర్పణ లేదని వీళ్ళు ఏడిపోతున్నారు. కానీ అక్కడికి వెళ్ళి ఆడికన్నా పెద్ద కూర్చున్నాడు, ఏం కూర్చుంటా పోను కూర్చో, అదేమన్నా నా ప్రావిడెంట్ ఫండ్తో తీసిన కుర్చీ ఏం కాదుగా, కూర్చొని ఎవడొద్దన్నాడు. కానీ నేను చెప్పే ఉపదేశం ఏంటంటే 50వ కీర్తన 4వ వచనంలో బలి అర్పణ చేత నాతో నిబంధన చేసిన వారినే తీసుకురండి అక్కడికి అన్నాడు. బలి అర్పణతో అంటే ఒక సమర్పణతో, అంటే సరైన సమర్పణతో ఎవరైతే నిబంధన చేస్తారో వాళ్ళనే రాకల్లో తీసుకురమ్మన్నాడు. అసలు నీకు నిబంధన లేదు, సమర్పణ లేదు, ఏమీ లేదు. నువ్వు ఆదివారం వస్తావు, 100 రూపాయలకి వేస్తావు. ఆ రోజు మటుకి తెలసొక్క మన ఇతర నువ్వు తగిలేదు వేసడాక్తో సగ్గుబియ్యం ఏంటిది గంజి, మామూలు బియ్యం గంజి అంతే గట్టిగా నిలబడతలేదు, సగ్గుబియ్యం గంజి అంటుకొచ్చాడు ఆడు. ఆడు ఇత్తిరి పెట్టుకెళ్ళి అమ్ముతాడే అది. అతి సర్వత్రా వర్జయత్ అన్నారు. టూ మచ్గా చేయబాక ఏది చేసినా మంచోళ్ళు మట్టుకే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ ఆలయములో ఉన్నవన్నీ అంటే దేవునికి ప్రభావం కలగాలి, దేవునికి మహిమ కలగాలంటే ఫస్ట్ సరిగ్గా సమర్పణ ఉండాలి. అసలు సమర్పణలోకే రాకపోతే మందిరం ఎందుకు, సేవ ఎందుకు, నువ్వెందుకు? చిచ్చి 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 అసలు సెట్ అవ్వు నువ్వు. ఆలయములో ఉన్నవన్నీ అంటే అందులో బలిపీఠం వస్తుందా రాదా చెప్పాలి మీరు. మరి బలిపీఠం మీద సమర్పణ సరైన అర్పణ ఉంటేనే, అది వధించబడితేనే, అగ్గి దిగి వస్తేనే, అది కాలిపోడితేనే, అగ్ని మాత్రం మిగిలితేనే దాని పేరు సమర్పణ. ఏ గ్లాసాన్ని గేద్దం తీసుకొచ్చి బలిపీఠం ఎక్కించేస్తే అగ్గిరదు కదా. అది పరిశుద్ధమైంది ఉండాలి, అది నరకబడాలి, రక్తం పట్టబడాలి, వ్యర్థత పారవేయబడాలి, మొక్కలు నరకబడాలి, కొవ్వు దహించబడాలి, మొత్తం పశువే దహించబడి అగ్ని మాత్రమే కనబడితే అప్పుడు సమర్పయామి పూర్తయినట్లు లెక్క. కూర్చున్న భక్తులందరికీ సమర్పణ అర్థం అవుతుందంటారా? మీ సైలెన్స్ కారణం ఏంటరా? ఇది అన్నమాట తొందర తెమిలితే తినేసి వెళ్ళిపోతాం, లేనిపోయిన సోమ మాకు ఎందుకు వచ్చిందంటారా? మరి అంత సీరియస్గా చూస్తున్నారే. పెదలంకోళ్ళ చిల్లంకోళ్ళ మీరు మొత్తం శాంతినగరమేనా? నాకేం తెలీదు, సగం మొక్కలు తెలిసిన మొక్కలే కనపడుతుంటుంది. 10 ఏళ్ళ మట్టు వస్తున్నాను పెదలంక. దేవుని స్తోత్రం. ఏడు కనపడతలేదు పెద్దోడు అక్కడ ఉన్నాడు. పెద్దోడు వెనక్కి వెళ్ళిపోడేంటి? అల్లుని ముందు పెట్టాలి కానీ బొత్తిగా వెనక్కి వెళ్ళిపోకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమర్పణ ఉండాలా అక్కర్లే చెప్పండి. నా పాయింట్ ఒకటే, ఆలయములో ఉన్నవన్నీ ఆయనకే ప్రభావం మహిమ అంటున్నాయి.
ఆలయములో ఉన్నవన్నీ అంటే అందులో బలిపీఠం వస్తుందా రాదా? బలిపీఠం అంటే సమర్పణ కాదా? అంటే నీ సమర్పణ జీవితం ద్వారా దేవుని మహిమత తప్ప నా ప్రసంగం పాట ఆట దేంతో రాదు. క్లియర్గా ఉందా లేదా? అంటే నువ్వు దేవుని మహింపరచాలంటే చేతులు కాకులు గెద్దలతో హలో మహిమ మహిమ అంటే నువ్వు చేతులు ఎంత బాగా ఊపితే అంత మహిమ వచ్చేలాగుంటే గాలి రెక్కలు కట్టుకుని ఊపిపోతే మా తెల్లారలేసి ఆ కోపం వచ్చేసి పనికి మాలి పనులు. ఇక్కడ యానం దగ్గర ఏది మన హోసన గారు ఉంటుంది, ఎవరిది కోరంగి. చచ్చిపోయాడు ఒక ముసలోడు. ఇప్పుడు ఎదురుకుండా ఇక్కడ నా కుర్చీ ఇదైతే ప్రసంగానికి ఇక్కడ వేసుకునేవాడు. దేవుని చూద్దాం అలాలే అలాలే అనేవాడు. తుల్లి పడిపోయా ఒకసారి నేను చెప్పను రా మీ దగ్గర వాకి వెళ్ళిపోతానంటే భయపడిపోయాను నేను అసలు వాక్యం చెప్పలేకపోతేనే. ఆయన్ని నిమ్మలపరిచి మొత్తానికి ఎప్పుడుకో తేరుకొని మళ్ళీ మొత్తం అలా అంటే ఇప్పుడు బాగా మహిమ మహిమ అన్నాడు కాబట్టి మహిమ వచ్చుద్దా? మహిమ మహిమ ఏ అన్నాను కాబట్టి మహిమ వచ్చుద్దా? తండ్రి నీకే మహిమ అంటే వచ్చిందా? అగ్గి దిగొత్తే మహిమ అవుతుంది. అగ్గి రావాలంటే శరీరం వధించబడాలి. నీ శరీరం, నీ యొక్క భాగ్యం, నీ యొక్క లౌకికం కాలి బూడిదైతే రక్తమే చే దేవుని వాక్యం మన ఖడ్గము చేత వధించబడితే, సంఘ బలిపీఠం మీదకి రాగలిగితే, దేవుని దగ్గర దిగి రాగలిగితే అప్పుడు మహిమ వస్తుంది. చేసే పనులు మార్చకుండా, బుద్ధులు మార్చకుండా, ఎవరిలో మార్చకుండా అన్నీ అట్టగా తగలబెట్టి చెప్పులు వదిలిపెట్టినట్టుగా కాదు అక్కడ అడవుడు చేసి ఇక్కడికి వచ్చేసి మహిమా మహిమా అంటే కూర్చా. ఆ చర్చిలో నేను అందరినీ కొంచెం చూస్తూనే ఉంటాను. కొంచెం అడవుడు చేస్తే బొర మీద వేస్తాను. బతుకు మారకుండా యాసలు అయితే ఒప్పుకున్నా పేట పడుకోడు కూర్చా. నిజంగా మార్పు నుండి ఆత్మచేత నింపబడి అభిషేకించబడ్డ వాళ్ళు కూడా అంత గోల చేయరు. విద్యుత్ అడవుడు చేస్తున్నాడు కూర్చో. ఇలా చేస్తే మనోడి దగ్గర పని అవుతలేదని చెప్పేసి వాళ్ళకి అర్థమై కుదురు కూర్చుంటారు. మారు మనసు పశ్చాత్తాపం అంతే దేవుడు వాడిని దర్శిస్తాడు. దేవునికి మహిమ కలుగునగా. ఆలయములో ఉన్నవన్నీ అంటే బలిపీఠం ఉంటుందా ఉండదా? బలిపీఠం అంటే ఏంటి? సమర్పణ అంటే అక్కర్లేని వదిలేయడమేనా? చెప్పండి. నేను 2 సుఖభోగాలు 3 4 మీకు గుర్తుంటుందా? బలిపీఠం మీద పెడితేనే సమర్పణ, సమర్పణ ఉంటేనే దేవునికి మహిమ. రెండోది ఏంటి? గంగాలం. దాని పేరు ఏంటి? శుద్ధీకరణ. దాని అర్థం యాజకులు కూడా. యాజకులు అంటే పాపిష్టోళ్ళ మంచోళ్ళ? అదిరా ఆ మొక్క చెప్తాక ప్యాన్ ఒప్పలేదు. ఏమన్నా చూశారు మీరు? దేవునికి స్తోత్రం. యాజకులు అంటేనే సమర్పణలో ఉన్నవారు, గుడార పనుమాలు పెరిగినవాడు, శుద్ధీకరణ చేయించబడ్డవాడు, ప్రతిష్ఠింపబడ్డవాడు, అభిషేకించబడ్డవాడు, మహిమ గల సేవకు ప్రత్యేకించబడ్డవాడు, జనుల పాపమునకు ప్రాయశ్చిత్తం చేసే స్థాయిలో ఉన్నవాడు. అర్థమైందా? అంతటి యాజకుడు కూడా ఆలయ ప్రవేశం చేసే ప్రతిసారి కాళ్ళు చేతులు కడుక్కోమన్నాడు. పాపి అని అర్థమా? యోహాను సువార్త 13లో యేసు ప్రభు గారు చెప్పారు మన పెద్దోడికి, ప్రభు నువ్వు నా కాళ్ళు కడగటం ఏంటి? అమ్మమ్మ తప్పు నో. దీనికన్నా ముందు పెద్ద వయసు అయిందే కదా. ప్రభు అన్నాడు, నువ్వు కడగబడకపోతే నాతో పాలు పంపలేవు, అయితే మొత్తం కడిగే అన్నాడు. అప్పుడే అన్నాడు, స్నానం చేసిన వాడు ఒళ్ళంతా కడుక్కోక్కర్లేదురా, కాళ్ళు కడుక్కుంటే చాలు. మీకు అర్థమైందా బోధ? అంటే ప్రతి ఆదివారం బాప్తిసం పొందక్కర్లేదు. నీ పాపములన్నీ కూడా కడిగివేయబడ్డాయి. నువ్వు శుద్ధీకరించబడ్డావు. నువ్వు దేవుని బిడ్డవైపోయావు. దేవుని ఆత్మకు ఆలయం అయిపోయావు. నీ పేరు జీవగ్రంథంలో రాయబడింది. నీ తలపై యేసు రక్తం ఉండి మొర్రపెట్టుచున్నది. ఇంత వ్యవహారం నీకున్నది ఇప్పుడు. కానీ ఇంకా లోకములోనే ఉన్నావు కనుక నువ్వు ఆశించకపోయినా, కోరుకోకపోయినా, కొన్ని మాటలు, దృశ్యాలు నీ అనుమతి లేకపోయినా, నువ్వు కోరుకోకపోయినా నీలో పడతాయి. రోడ్డు మీద వెళ్తున్నావు, నువ్వు వస్తున్నావు కాబట్టి రోడ్డు మీద, భూమి మీద అందరూ బూతులు మాట్లాడతా మానేస్తారా?
నిన్ను చూసే బూతులు తిట్టే వాళ్ళు ఉంటారు బోల్డ్ మంది. మరి ఏం చేస్తాం? నువ్వు బూతు మాటలు మాట్లాడకూడదు. ఇవాళ కనీసం ఒక 5 బూతులు వినాలని నీకు ఆశ ఉంటుందా? కానీ 50 బూతులు తిడతాను నిన్ను. అంటే ఈ అపవిత్రత మనం ఇష్టపడింది కాదు, కోరుకున్నది కాదు. వస్తుంది, చెవిలో పడుతుంది, కంట్లో పడుతుంది. ఆయన సంధిలోకి వచ్చిన ప్రతిసారి మోకరించి మళ్ళీ శుద్ధీకరించుకోవాలి. ప్రభు, నా తలంపులు ఆమేన్, నా మాటలు ఆమేన్, నా చెవులు ఆమేన్, శుద్ధీకరించుకోవాలి. మనం ఎలా శుద్ధీకరించుకోవాలి? మళ్ళీ బాప్తిసం పొందాలా? అక్కర్లేదు. ఎట్లా చేయాలి మరి? కన్నీటి ప్రార్థన. కన్నీరు గారిస్తే, అమ్మా నువ్వు కన్నీరు గార్చావు కనుక నీ పాపాలన్నీ క్షమించాను అన్నాడు కదా. కన్నీటి వల్ల పరిశుద్ధత ఇస్తాడు. రెండవది వాక్యముతో స్నానం. కడిగి పారేసే వాక్యోపదేశం దగ్గర కూర్చోవాలా, ఆటోమేటిక్గా కడగబడతాం. 3 దేవుని అగ్ని తాకితే, ఇది నీ పెదవులకు తాకింది కనుక దోషములకు, అంటే శక్తివంతమైన అగ్ని అభిషేకం దిగి వచ్చి ఆరాధనలో పాలు పొందాలి. దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ శాంక్టిఫికేషన్. బ్యాప్టిజం వన్స్ ఫర్ ఆల్. కానీ ఇది రోజు. అందుకనే గంగాలోనే ఉన్నాడు, ఆలయంలోకి వచ్చే ప్రతిసారి నువ్వు కాలు చేతులు కడుక్కోవాలంటే నువ్వు ఎన్నిసార్లు మందిరానికి వచ్చినా శుద్ధీకరణ దగ్గర ఉండాలి. ఎట్లా శుద్ధీకరించుకోవాలి? కన్నీటి ప్రార్థన చేత, పొదనైన వాక్యము చేత, నీ మీదకి దిగి వచ్చే బలమైన అభిషేకము చేత. ఆమేన్. చెప్పండి గట్టిగా అందరూ. ఆ తాళ్ళు రేకులకి తగిలట్టు సౌండ్ వస్తుంది, ఏమీ జరగదు. మీ మనసు తాళ్ళ మీద కాకుండా ఉపదేశం మీద పెట్టుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఒకటేంటి? సమర్పణ. రెండేంటి? శుద్ధీకరణ. ఆమేన్. ఇవన్నీ జనవరి 1కి కాదు, ప్రతిరోజు. 3వది దీపవృక్షం. అయిపోయిన టైం. చెప్పండి. 3వది ఏంటి? దీపవృక్షం అంటే ఏంటి? పరిశుద్ధాత్మాభిషేకం. ఆమేన్ అనండి. ఇప్పుడు దేవుడు మోషే చేత గుడారం బాగా కట్టించాడా, అమాయకి కట్టాడా? చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఇంత సందు లేకుండా గోడ కట్టేసి, ఇక్కడ ఎట్టుందో అన్ని వైపులు అట్ట కట్టి, గుమ్మం దగ్గర మాత్రం చోటు వదిలితే బాగుండేదా? ఇట్లా ఫ్రీగా ఉంచబట్టి ఎంతసేపు కూర్చోగలుగుతున్నాం మనం. అన్నీ క్లోజ్ చేసి అయితే మన పరిస్థితి ఏంటి అసలు? భలేగా ఏంటో ఎలా కట్టావు అంటాడు, ఎవడు పడతాడు వచ్చి. కానీ మోషేతో దేవుడు అలాగే కట్టించాడు. అసలు గాలి జ్వరపట్టకలేదు, 5-6 తలుపులు లేవు, ఒక కిటికీ లేదు, వెంటిలేటర్ కూడా లేదు. పోనీ గాలి సంగతి పక్కన పెట్టు, అసలు వెళ్తురేది. అక్కడ ఎంట్రన్స్ ఉంది, ఎంట్రన్స్ దగ్గర కూడా చిన్న అడ్డు ఉంటుంది, ఓపెనింగ్ ఏమి ఉండదు. పెద్దగా వెళ్తురు రానివాడు గుళ్ళోకి. కానీ ఆలయంలో చీకటి ఉంటుందా? ఉండొచ్చా? అంటే ఆలయ ప్రవేశం చేసిన వాడు చేసేవలసిన మిగతా పరిచయలు అన్నిటికన్నా ప్రప్రదమే దీపం దగ్గరకు వస్తామే. గబగబా వచ్చి ముందు కదా నూనె పోసుకొని పని బాగా చూసుకుంటేనే ఆ వెలుతురులో ఈ పనులన్నీ చేసుకోవాలి. ముందు రొట్టెలు సవరింత, ఎలా సవరింత కనపడదు కదా. 4 రకాల పొళ్ళు ఎత్తాను, ఎలాగెత్తావు కనపడదు కదా. అందుకని శుద్ధీకరణ నుంచి నేరుగా రావాల్సింది ఏంటి? నువ్వు పాపక్షమాపణ పొందితే నేరుగా రావాల్సింది పరిశుద్ధాత్మ అభిషేకానికే. కొంతకాలం పరిచర్లో పాలు పొందిన తర్వాత నెక్స్ట్ ఇయర్ ఆత్మకూటం పెడతారంట. ఈ లోపల రాకడొస్తే నువ్వు నరకం సెంటర్లో పోతామే. నేను తీసుకెళ్ళేవాడే పరిశుద్ధాత్మ కదా, నీకు ఆయన లేడు కదా. చర్చికి నేనే 2 లక్షలు ఇచ్చాను, అయ్యగారికి బట్టలు పెట్టాను, నేను రాలేదు ఏంటండి. నరకంలోంచి ఫోన్ చేస్తే ఎవడు చేస్తాడు? ఆడు అలాగే తిప్పలు పడ్డాడు కదా, ఎవడో ధనవంతుడు. ఒక్క చుక్క దేవుని మాటలు వినండి బిడ్డలారా. రక్షించబడ్డవాడు, పరిశుద్ధపరచబడ్డవాడు యొక్క మొదటి దృష్టి పరిశుద్ధాత్మాభిషేకం మీద ఉండాలి. 7 ప్రదీపాల్లో తైలం సమృద్ధిగా ఉండాలి. చక్కని ఒత్తులు పెట్టాలి, దేదీప్యమానంగా వెలగాలి. ఆ వెలుతురులోనే మొత్తం, అంటే నీ క్రైస్తవ జీవిత వ్యవహారాలన్నీ పరిశుద్ధాత్మ వెలుగులోనే జరగాలి. బయట వెలుతురు లోపలికి రానివ్వలేదు. ఒక కిటికీ బెట్ల, వెంటిలేటర్లు బెట్ల, లోకపు వెలుగుతో, లోకపు జ్ఞానముతో, లోకపు వ్యవహారముతో సేవ జరగకూడదు. పరిశుద్ధాత్మ కాంతిలోనే పరిచర్లు మొత్తం జరగాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. బలిపీఠం ఉందా ఉండదా ఆలయంలో?
మాట్లాడతలేదు. బలిపీఠం అంటే ఏమనుకున్నామండి? రెండోది ఏంటి? గంగాలం. గంగాలం అంటే ఏంటి? మూడవది ఏంటి? దీపవృక్షం. దాని అర్థం ఏమిటి? ఇప్పుడు ఆలయములో ఉన్నవన్నీ ఆయనకి ప్రభావం లేదా మహిమనుచున్నవంటే నీ ద్వారా దేవునికి మహిమ రావాలంటే నీలో సమర్పణ ఉండాలి, శుద్ధీకరణ ఉండాలి, పరిశుద్ధాత్మ. ఆమేన్. అప్పుడు ఈ చివరికి రావాలి. ఏంటది? సన్నిధి రొట్టెల బల్ల. ఈ పాయింట్ అందరూ ఏనండి. శాంతినగరం భక్తులు ఎంతమంది చేతులు ఎత్తండి ఒకసారి. స్థానిక సంఘ విశ్వాసులు అయ్యా 3 చేతులు లేచి ఒక చేయి దిగిపోయింది ఆల్రెడీ. అంత భోజనం భక్తులేనంటవా? ఓకే ఓకే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాదమ్మా, సియోను ప్రార్థనా మందిరం, శాంతినగరం సంఘబిడ్డలు ఎవరు లేరా ఇక్కడ? మరి అదేమరా? మాకు వైజాగ్లో ఒక పాస్టర్ గారు ఉన్నాడు, పెద్ద ఆయన. ఏ కూటమికి వచ్చినా బ్యాగ్ వేసుకొస్తాడు. ఎంత కష్టంగా ఉన్న బ్యాగ్ మటుకు ఎవరికి ఇవ్వడం. ఏందని ఎంక్వైరీ చేస్తే బ్యాగులో బైబిల్ పక్కన ఒక బాక్స్ ఉంటుంది. కొబ్బరి ఉండలు, పప్పు ఉండలు అన్నీ వేసి తెచ్చుకుంటాడు. వయసు 65. పాపం జుట్టు పండిపోయి గడ్డం పండిపోయి ఉంటుంది. చాలా ఆసక్తిగా నీటికి వస్తాడు. బ్యాగ్ మటుకు ఎవరికి ఇవ్వడం. ఏంది నానిక? నేనే కదండి ఎప్పుడు ఎంక్వైరీ కమిషన్ ఒక కన్నేసి ఉంచా. చక్కగా బ్యాగులో చేపెట్టి స్టీల్ డబ్బా ఓపెన్ చేసి, ఆ పాస్టర్ అమ్మగారు ఎంత ప్రేమ కలుతాల్లో సండి పిల్లడికి పెట్టినట్టు స్నాక్స్ డబ్బా రోజు బైబిల్లో పెట్టి పంపుతుంది బ్యాగులో. ఓ ఉండ తీసి నోట్లో వేసి అలాగ ఉంటాడు. ఇంకా నేను వాక్యం చెప్తా అటు ఇటు తిరుగుతాను కదా, కర్ర 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 నవ్వులేస్తాడు. చిన్న పిల్లాడు, 65, 68 ఇయర్స్ ఉంటాయి మనిషికి. ఆయిగారు ఇక్కడికి వచ్చాడు అనిపిస్తుంది నాకు. అందరికీ వందనాలండి. ఆయన చెప్తలేదురా మీ వల్ల. మై గారి కోపం ఎక్కువ, గొప్ప మాట్లాడబాకండి. ఏదో నా గురించి దుష్ప్రచారం చేసే ఉంటాడు. నాకేదో డౌట్గా ఉంది. హల్లెలూయా. ఇప్పుడు కూడా పెద్దగా కలగలేదు. ఇందు నిమిత్తము టెంట్లో కూర్చొని స్తోత్రం చెప్పని వారందరికీ ఉపవాస ప్రార్థన ప్రతిష్ఠించడమైనది. మీ పొరపాటుని తినబాకండి చెప్తున్నాను. నాకు కూడా సాయంత్రం కూడా ఇక్కడే కనుక మీరు తినేది ఇక్కడే కూర్చొని ఉంటా. సన్నిధి రొట్టెల బల్ల అనండి. ఎన్ని రొట్టెలు పెట్టాలన్నారు? 12. ఎందుకంటే ఇశ్రాయేలు 12 గోత్రాలు. అంటే ఒక రొట్టె ఒక గోత్రానికి సాదృశ్యం. అంటే రొట్టె మనకే గుర్తు అనండి. ఇప్పుడు చెప్పండి, దాన్ని సహవాసం అని ఎందుకంటామంటే వేరువేరు ప్రాంతాలు, వేరువేరు పొలాలు, వేరువేరు కంకుల నుంచి వచ్చిన గోధుమలను ఒక్క తొట్లో కాదు ఒక్క కొట్లో కూరుస్తారు. అందులో నిలవున్న తర్వాత ఎప్పుడైనా రొట్టె చేయాలంటే నాయన 2 సేర్ల గోధుమ పిండి తీసుకురా అన్నాడు. అంటే ఒక సేరు గోధుమ పిండితో ఒక రొట్టె చేయమన్నాడు. ఇప్పుడు ఎన్ని సేర్లు గోధుమ పిండి కావాలి? 12 సేర్లు రావాలి. 12 సేర్లు గోధుమ పిండి రావాలంటే కనీసం 20 సేర్లు గోధుమ తేవాలా? తెచ్చి అట్లా రోట్లో దంచాలి, పిండి కొట్టాలి, మెత్తగా చేసేయాలి. ఇప్పుడు ఈ పిండిగా మారిన తర్వాత ఈ పిండి ఏ పొలములోని గోధుమల పిండి అంటే ఎవరు చెప్పగలరు? ఒక్కసారి మనం సన్నిధిలోకి వచ్చాక మనం పలానా అన్న ఐడెంటిటీ ఇంకా ఉంటే ఆడసలు దేవుని బిడ్డ కాదు. నా భాష అర్థమైందా? కొంతమంది బాప్తీసం ముందు 20 సంవత్సరాల తర్వాత కూడా మేము పలానా అండి, మరి మేమండి, మేము అది కదండి, మా ఎవరను అసలు शैतान का बेटा, चलो यहाँ से पहले अरे वो तो पहले से वही बोल रहे, 20 साल हो गया, पता खाते पार्टी अंटे का कुछ సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను తెలుపుటయే కదా. కనిన వినిన సంగతులైన లేవు, వీడి చేసిన వీడికి చెందిన అయ్యే చెప్తాడు. నా భాష అర్థం ఉందంటారా?
నాకున్న సమస్యల్లో మర్మంగా చెప్పడం రాదు, అది బాధ. ఇప్పుడు దేవుడికి స్తోత్రం, మీకు అందరికి వందనాలు. నన్ను కూడా కొన్ని మరీ అలా చెప్పేయకూడదని కొంచెం మర్మంగా చెప్పాలి నేను అన్నాను. తెరచిరిగిపోయాక మర్మం ఏంట్రా, మొత్తం ఓపెన్ అయిపోయిందన్న. 2000 సంవత్సరాలు అయిపోయింది, మొత్తం ఓపెన్ చేశాడు యేసుప్రభు ఈ కాడికి ఆ కాడికి. వెలుపటి ఆవరణలో ఉన్న మనిషి కరుణాపీఠం దాకా వచ్చేయచ్చు. ఇప్పుడు ఇంకేం మర్మం ఏంట్రా? అమాయకులని అమాయకత్వంలో బంధించి తెలివితో ఆటలాడుతున్న దుర్మార్గుడా మారు మనసు పొందని చెప్పాను. దేవునికి స్తోత్రం. కనుక ఇప్పుడు పాయింట్ ఏనండి, పూర్తిగా నలగొట్టబడి మన రంగు ఏంటో మన అడ్రస్ ఏంటో గుర్తుబట్టరానంతగా నలిగిపోతేనే ఆడి క్రైస్తవుడు. ఇంకా ఆనవాళ్ళు మేము పలానా అండి మా మధ్య కనపడతలేదు. ఇంకా ఒక గోధుమ గింజ ఎప్పటికైనా రొట్టె అవుతుందా? నీలాంటి కొన్ని వేల గింజలతో కలిస్తే ఒక రొట్టె అవుతావు. ఇతరులతో కలవకుండా చర్చిలోకి వచ్చినా వేరుగా కూర్చోవటం, అందరితో మాట్లాడకపోతాం, ఇడి వేచి ఇడికి ఉండుద్ది, 2-3 పలకెత్తారు. ఇన్ని ఖాళీగా ఉంటే కూర్చొని లేదా బయటికి వెళ్ళిపోతాడు. వీడికి ఎవరు తగలకూడదు, ఈయన ఎవరిని అంటుకోకూడదు, వీడికి ఫ్యాన్ కింద కుర్చీ కావాలా, అందరూ వీడికే వందనాలు చెప్పాలి, వీడు ఎవరికి చెప్పడం. వందనాలు చెప్పిన వాళ్ళు కూడా అందరికీ వందనాలు చెప్పడం. వందనాలు బ్రదర్ అంటే ఎరా నోట్లో ఏముంది, ఇంకా కిల్లి ఇవన్నీ మానలేదా? కొంతమంది క్రైస్తవులకు ఉంటుంది చెడ్డ అలవాటు, చూయింగం. అది వేసుకుని గుళ్ళో కొత్త, నాకు మామూలుగా లేదు బీపీ. అది నోటి దుర్వాసన రాకుండా, ఎదుటి వారికి ఇబ్బంది లేకుండా, అది చాలా మంచి హ్యాబిట్ అండి అన్నాడు ఒకడు మొన్న. నేను అన్నాను, నీ ప్రేమకి కృతజ్ఞతలు, అసలు నోరంత వాసన ఎందుకు వస్తుందిరా అంటే, మరి అది ముందు పరిశుద్ధంగా బతుకును స్టార్ట్ చేసేప్పుడు గుడికి రా. ఫాదర్ బా పనికి మళ్ళీ మాట్లాడుతున్నావా? నాన్న గడ్డి నవ్విలేసి, నాన్న చెత్త నవ్విలేసి, అదంతా మాకు దొరకకుండా ఓ నవ్విలేసుకుంటా మీద కొత్తనావా సైతానా? దొంగ సాక్ష్యాలు చెప్పాకు, మారు మనసు పొందు. ఫస్ట్ నువ్వు తినేయి మానేయి, నవ్విలేయి మానేయి, ఊసేయి, పడేసి రా వెళ్ళి. మా చర్చి కార్పెట్ మీద ఇంత బబులుగా అంటించాడు ఒకడు. ఆడి గురించి చర్చిని జల్లిడు పెట్టేశాను నేను. ఆడు ఎవడో నాకు తెలియాలి, ఎవడో మాడతలేదు. నేను అసలు మీరు ఎవరు చర్చికి రావద్దు, నేను ఒక్కనే ప్రార్థన చేసుకుని తలుపు వేసుకుని లోపల నుంచి అని చెప్పి. అసలు ఇంక పాటలేదు, ప్రార్థనలే, ఆరాధన. నాకు ఆడెవడో తేలాలి, లేకపోతే అసలు ప్రార్థన దాన్ని తలుపు వేసుకొని ఒక్కని చేసుకుంటాను ప్రార్థన. మొత్తం నిజమో లేకపోతే వీళ్ళు తయారు చేశారో పిల్లల్ని పట్టుకొచ్చారు. ఆడి కాలికి ఎత్తే, ఏలికెత్తే, మెడకెత్తే, ఎన్ని రకాలుగా వేసినా నేనే అన్నాడు. ఇంకెప్పుడన్నా చేస్తావా? ఇంకెప్పుడు చేయను అన్నాడు. చర్చి బయటికి వెళ్ళి తినాలి, లోపల తినకూడదు. సరే అని అన్నాను. బయట కూడా తిన్నాక అన్నాడు. సరే పో. అంటే నేను చెప్తానంటే వాళ్ళ జీవనశైలి మారట్లా, ఊరక కాసేపటి చేస్తున్నారు అడవుడి. దేవునికి అవమానంగా అలాంటి వాళ్ళతో అడు బ్రతుకు పద్ధతి విధానాలు ఏం మార్చుకోవట్లా, కాసేపటి ఆవిడ చేస్తాడు. మీకు అర్థమైందా? పిండి కొట్టేసి రక్తం ఏం చేయం. ఇంత పిండి అయిన తర్వాత ఏం చేయాలి? దాన్ని నిప్పుల మీద కాల్చాలి. 2 వైపులా బాగా కాలితేనే 7 రోజులు ఉండాలి. మరి అది కాసేపటికే బూజు వచ్చే రకమైతే కుదరదు. దేవుడికి స్తోత్రం. మేము కోటాలకు వెళ్తే మాకు పెట్టే భోజనాలు అన్నీ చెప్తే మీరు ఆశ్చర్యపోయి గుండె అయిపోద్ది. అన్ని రకాల ప్రయోగాలు జరుగుతాయి మా మీద. ఈ నానా రకాల సిలువలు భరించేది మేమే, మళ్ళీ అన్నం బాగా తినలేదని మళ్ళీ అది ఎందో సిలువ. ఈ 7 సిలువలు అయిపోయాక, 1 బాగా తినకూడదని వాక్యం చెప్తుంది, 2 బాగా తింటే షుగర్ పెరుగుద్దని డాక్టర్ చెప్తున్నాడు, 3 బాగా తింటే తెగ తినేసాడు నువ్వే చెప్తావు బయటికి వెళ్ళి. మళ్ళీ ఇన్ని సిలువలు దాటి మేము 2 మెతుకులు తింటే కష్టపడి ఉండేవన్నీ అలా కెలికేసి పెడి ఏమీ తినలేదండి. కానీ నేను అక్కడ ఫిక్స్ అయ్యా. ఎందుకని? వీడు తెగ తినేసాడని సాక్ష్యం, కానీ వీడు సరిగ్గా తింటలేదని సాక్ష్యం బెటర్ కదా అని అక్కడ ఫిక్స్ అయ్యా. వీడు అలాగే నోరు కుదురుండదు, చెప్తాడు ఏదో ఒకటి. వీడే బతిమాలి వడ్డించి, అయ్యి బాబా చాలు
అంటాడు మళ్ళీ ఈడే. ఎలాగో చెప్తాడు కదా, ఎగ్గొట్టేసి కడుపు మార్చుకుంటే ఏదో గుడ్డే బిస్కెట్ తిని బతకచ్చు అప్పటికి. ఈ పాపిస్టోడ్ నోట్లో పెడతాం కన్నా ఓ బిస్కెట్ తిని బతుకుతాం బెటర్ కదా. ఆడు మన మీద కంప్లైంట్గా చెప్పిన సాక్ష్యమే కాస్ట్లీగా ఉంది, ఏసు రక్తమే చేయి. సహవాసంలో ఆఖరి మాట చెప్తా నేను, ఒకదాని పక్కన 12 రొట్టెలు పెడితే సరిపోదండి బల్ల, ఏ క్లాస్ సరిపోద్ది. కానీ 6 రొట్టెలు ఒక దొంతిగా 6 రొట్టెలు దొంతిగా పెట్టమని అర్థం ఏంటి తెలుసా? ప్రతి రొట్టె మిగతా రొట్టెలను మోయాలి అని అర్థం. కొన్ని రొట్టెల మధ్యలో నలిగిపోవాలని అర్థం. రొట్టెలన్నీ విశ్వాసులే కదా. అంటే ప్రతి క్రైస్తవుడు కొంతమంది సహోదరుల భారమును మోసేలాగా ఉండాలా. మీరు పాస్టర్ గారు కదా మిమ్మల్ని అడుగుతాను, నువ్వు ఎవడైనా ఒక మనిషి భారం మోసేవా లైఫ్లో? అది సగటు క్రైస్తవుల లక్షణం. అది ప్రతి రొట్టె లైఫ్లో ఒక్కసారి 5 రొట్టెలు మోయాల్సి వస్తుంది. యాజకుడు పని అని తెలుసా? ప్రతి ఉదయమున సాయంత్రం రొట్టెలను సవరించడమే. ఈ రొట్టెల మధ్యలో పెడతాడు, తీసి పైన పెడతాడు, పై రొట్టె కింద పెడతాడు. ఏదన్నా పై రొట్టె ఉంటే పై రొట్టెని చూసి అడవాడు చేస్తుంటుంది, కానీ ఆ రొట్టె కూడా కిందకు వచ్చుద్ది. అంటే స్టేజీ మీద పాటలు పాడి ఆరాధన చేసిన రొట్టెని నెక్స్ట్ వారం టాయిలెట్లు క్లీనింగ్ చేస్తాం, రొట్టె అడుగుని పెడతాం, ఏసు రక్తం ఇచ్చి. మరొకసారి ఆడికి మధ్యలో ఈడికి మధ్యలో శాండ్విచ్ అయిపోద్ది ఇంకో రొట్టి. అలా వీళ్ళిద్దరి మధ్యలో అసలు నాకు ఇంకేదన్నా పరిచయం కుదరదు, వాళ్ళిద్దరి మధ్యలో చేయాలి నువ్వు. ఇవన్నీ చేస్తే నువ్వు బల్ల మీద దేవుని రొట్టెగా ఉన్నట్టు లెక్క, లేకపోతే పని చేయు, చర్చికొచ్చి వెళ్ళిపోతామే. ఇలాంటి సహవాసంలో నలిగితే బలపడితే అప్పుడు ధూపవేదిక. ఎందుకంటే ధూపవేదిక లాస్ట్లో పెట్టాము, అది మందసానికి ఎదురుగా ఉంది, అక్కడ దేవుణ్ణి కలుసుకోవాలి. అందుకే దీన్ని దాటి వచ్చి అవతలకి వెళ్ళి మళ్ళీ అవతలకు వచ్చాం లెక్కది. ఇక్కడ వెలిగించబడ్డాక సహవాసంలో కుదురుగా ఉన్న తర్వాత, ఇతర సహోదరులను భరించి అంత సమర్పణలోకి వచ్చిన తర్వాత అప్పుడు ప్రార్థనా జీవితం పర్ఫెక్ట్గా ఉంటే మందస్సు మీద దేవుడు నిన్ను కలుసుకుంటాడు. దేవునికి స్తోత్రం. మనందరూ భక్తి యేసు ప్రభువును కలుసుకోవడం కోసమేనా? యేసు ప్రభువుని కలిసి వెళ్ళిపోతామేనా? నా కన్ఫ్యూజన్ ఎక్కువైపోతుంది. ఇద్దరు యేసు బాబులు పక్క పక్కన కూర్చున్నారు, పెద్ద యేసు బాబు, చిన్న యేసు బాబు. ఇంకొక యేసు బాబు ఉన్నాడు మాకు అక్కడ వెనకాల ఉన్నాడు. మొత్తం తండ్రి కుమార పరసాలు 3 యేసు బాబులు ఉన్నారు ఇక్కడ. ఫోన్ చేసి నేను యేసు బాబుని మాట్లాడుతున్నానంటే స్తోత్రం ప్రభు అన్నాను నేను. అలా కదండి, మరి ఏం చేయను? హలో, నేను యేసు బాబుని మాట్లాడుతానంట. అయ్య బాబోయ్, స్తోత్రం ప్రభు. మరి చదువులేను నన్ను అమాయకం చేసి ఇలా చేస్తంటే మరి నేను ఏం చేయను చెప్పు? చాలామంది 40 రోజులు ఫాస్టింగ్ ఉన్నా ప్రభు మాట్లాడలేదంట. యేసు ప్రభు నాకు ఫోన్ చేశాడు. ముగ్గురు యేసు బాబులను బట్టి దేవుని స్తుతిస్తున్నాను, మంచోళ్ళే. హల్లెలూయా. కనుక నీ పూట మనం ఒక్కటే, ఆయన ఆలయములో ఉన్నవన్నీ ఆయనకే ప్రభావం మహిమ ఆరోపిస్తున్నాయంటే అర్థం ఏంటంటే, నీవు నేను అందరం ఆలయంలో ఉన్నాం కదా, మన ద్వారా దేవునికి మహిమ ఆరోపించబడాలి అంటే మనం చేతులెత్తి మహిమ మహిమ అంటే రాదు. మనం సమర్పణలోకి రావాలి, మనం శుద్ధీకరణలో ఉండాలి, మనం అభిషేకించబడాలి, మన సహవాసములో ఇతరులను మోయగలిగిన కృప పొందాలి. అప్పుడు సరైన ప్రార్థనా జీవితంలో బ్రతికితే ఆయన కలుసుకుంటాం, మహిమ వస్తుంది. ఈ 7-6 అనుభవాల్లోకి మీరు రావాలని కోరుకుంటూ, ఈ ఆలయంలో ఉన్న వారందరూ ఈ అనుభవాల్లో ఉండాలని, అందరం అలాంటి ఆలయాలుగానే మారిపోవాలని కోరుకుంటూ, మరొక ఆలయ ప్రతిష్ట కొరకు, మరొక ఆలయ సందేశం కొరకు సాయంత్రం కలుసుకుందాం. దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. తలలు ఉంచి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేద్దాం.